హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను పాలకూర పప్పు అయితే ఇంట్లోనే చేసేసాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఆకుకూర తినడం వల్ల చాలా మంచిది కదా. ఇలా రోజు ఒకే స్టైల్లో చేసి బోర్ కొడుతూ ఉంటుంది. ఈ స్టైల్లో చేసేసేయండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా 1 కప్పు తీసుకొని ఒక గిన్నెలకి బ్యాల్ వేసుకోండి. 1 కప్పు బ్యాల్ వేసేసుకోండి ఒక గిన్నెలకి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసేసి బాగా కలిపేసి వాటర్ పక్కన పడేసి పెట్టుకోండి. ఇలా ఒక 2-3 టైమ్స్ బాగా బ్యాలెన్ వాష్ చేసి ఒక గిన్నెలోకి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి బ్యాలెన్ మొత్తం వేసేసుకోండి. ఇలా మనం చిన్నగా కట్ చేసుకున్న పాలకూరని కుక్కర్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తం పాలకూరను మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసుకున్న 2 టమోటాలని దీంట్లోకి వేసేసుకోవాలి. అలాగే ఒక 9-10 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. అలాగే చిన్న ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, లేకపోతే జీలకర్ర అయినా పర్లేదు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక చిటికెడంతా ధనియాల పొడి వేసేసి అలాగే ఒక 1 స్పూన్ నూనె వేసేసి మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు పోసేసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసెస్ పోసుకుంటున్నా. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. ఒక 5-6 విజిల్స్ వచ్చాక దింపేసుకొని విజిల్ మొత్తం పోయాక మూత తీసేసి పప్పు గిన్నెతో బాగా మెత్తగా ఎనుపుకోండి. ఇలా మెత్తగా బాగా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు మనము తిరువాత పెడదాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాసులు వేసేసేయండి. అవి బాగా చిట్పట్లాడాక దాంట్లోకి కొద్దిగా శనగబ్యాళ్ళు, అలాగే 4-5 వెల్లుల్లిపాయలు, కొద్ది కరివేపాకు వేసేసుకోండి. అవన్నీ బాగా వేగాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని చిన్నగా చించి వేసేసుకోండి. వేసేసాక బాగా కలిపేసుకోండి. ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులోకి వేసేసుకోండి. దీన్ని బాగా పప్పులోకి తర్వాత వేసేసాక బాగా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇది బాగా కొంచెం ఉడికే వరకు స్టవ్ మీద బాగా ఉడికించండి. చూడండి ఇలా బాగా ఉడకాలి. అంతే, పప్పు అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి పప్పుని వేసేసుకొని ఆవకాయ వేసేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నచ్చిందా? లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్, ఇష్క్ ఆల్.